అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను సోమనాథ్ ప్రీవియస్ బ్లాగ్ చూసారు కదా, అక్కడ బయలుదేరి దరిదాపుగా 2 గంటలు ప్రయాణించి ఇక్కడికి దీవ్ ఐలాండ్ వచ్చేసాను. ఇంకా అసలు మార్నింగ్ 9కి ఎక్కినాం బస్సు. ఎగ్జాక్ట్గా 10 ఆ టైంలో పంచర్ అయిపోయింది బస్సు. గంటన్నర వెయిటింగ్ అక్కడ. మళ్ళీ వేరే బస్సు పంపించిండు, ఇంకొకడ మధ్యలో డ్రాప్ చేసిపోయిండు. మళ్ళీ అక్కడ గంట సేపు వెయిటింగ్. అక్కడి నుండి ఇంకో బస్ తీసుకొని సో ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడు 2 అవుతుంది టైం. పొద్దున 9కి ఎక్కితే 2కి దిగిన. ఇక్కడ పక్కనే బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉంది. సో వెళ్ళిపోయి ఒక 3 నుంచి 4 ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ తిరగడానికి. అదే ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock నాకు బస్సు ఉంది రిటర్న్. వీరవాల్ వెళ్ళాలి అదనమాట. వీరవాల్ వెళ్ళి నైట్ వీరవాల్ ఎక్కేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అహ్మదాబాద్కి రీచ్ అయిపోతాం అనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ అయితే. సో అదే చూస్తున్నా. ఒక 1 minute చూడండి. ఇక్కడ ఇది బైక్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఉంది. బైక్ తీసుకొని బ్యాగ్ రూమ్ ఏం తీసుకోవట్లేదు, అదే అనుకుంటున్నా. బైక్ రెంట్కి తీసేసుకొని బ్యాగ్ ఇక్కడనే పెట్టేసి ఒక 3 నుంచి 4 ప్రదేశాలు కాబట్టి ఫటాఫట్స్ ఒక 2 గంటల్లో మొత్తం తిరిగేసి వచ్చేసి ఇక్కడ మళ్ళీ రావాలి బస్ స్టాప్కి. అది ఇంకా ప్లాన్ అయితే ఉంది కదా. ఇది ఇప్పుడు తీసేసుకున్నాం. ఇది ఎదురుగానే బస్ స్టాప్. మనకు అక్కడ వోల్వో బస్సెస్ రెడీగా ఉన్నాయి. అండ్ మనకు ఒక 2 hours పడుతుంది. ఇంకా పెట్రోల్ చెక్ చేస్తున్నాను అంటున్నది. మనకు ఇక్కడే దగ్గరలోనే పెట్రోల్ పంప్ ఉందంట. ఒక 100 కొట్టించేసుకుంటే సరిపోతుంది. మోర్ దాన్ మనకు 10 kilometers వస్తుంది అంతా. 10 to 15 kilometers తిరిగి రావడానికి. సో ఈ బ్రో అండ్ మేము అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేప్పుడు బస్సులో పరిచయం అయ్యాం. సో అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా వెళ్తున్నాం అందరం. సో అక్కడ నుండి ట్రావెల్ చేసి ఒక జస్ట్ 2 minutes అంతే గంగేశ్వర టెంపుల్. ఇక చూడండి బీచ్ ఇదంతా. అండ్ ఇక్కడ ముందుకెళ్తే గంగోనా బీచ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంత లార్జ్ చూడండి. అండ్ ఇది మనకు మెయిన్ టెంపుల్ అనమాట, శ్రీ గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్. చాలా మంది ఉన్నారు. ఆహా, యాక్చువల్గా ఇది ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ సేవ్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే సో 4 places ఉంటాయి అనమాట ఇటువంటి. వాటిలో ఇప్పుడు ఈ ప్లేస్ అయిపోతుంది తిరిగితే. చుట్టూ చూడండి మొత్తం ఎట్లా అయిపోతుందో. సముద్రానికి ఘాట్ వల్ల అట్లా అయిపోతుంది. సో మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏంటనేది. ఇక్కడ చూడండి. సో న్యాచురల్ గా అభిషేకం జరుగుతుంది చూడండి శివలింగాలకి. ఒకసారి వాటర్ వెళ్తే చూపిద్దామంటే వాటర్ చాలా వస్తుంది, దగ్గరికి వెళ్ళలేదు. సో హర హర మహాదేవ శంభో శంకర. చూడ కనిపిస్తున్నా శివలింగాలు చూస్తున్నారా? అది ఇక చూడండి అదనమాట టెంపుల్స్. ఇది మనకు మెయిన్. దీన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ లక్ష్మీదేవత వారు అని గణపతి స్వామి ఇలా అందరు ఉన్నారు. ఓహో, వాటర్ ఎక్కువ ఉంది. సో 5కి వాటర్ చాలా రావడం వల్ల క్లియర్ కనిపించలేకపోతున్నాయి. అసలు ఎంత చూపిద్దాం అనుకున్నా వస్తూనే ఉన్నాయి ఫ్లడ్స్ అంటున్నాను. సో అలలు టైడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి క్లియర్ కనిపిస్తుంది. చూడండి కనిపించిందా? సో హర మహాదేవ శంభో శంకర. చూసినట్టయితే ఇక్కడ ఒక నాగు పాముని చూసారా ఎంత చక్కగా చెక్కబడారో ఆ టైంలో. చూడండి ఇప్పుడు రైట్ చూడండి 1 2 3 4 5 చూసారా? ఓ మై గాడ్, టైడ్స్ చాలా వస్తున్నాయి. కనబడింది అనుకుంటున్నా ఇప్పుడైనా. సో మీకు చూపించాను కదా, అక్కడ వచ్చేసి 5 ఉన్నాయి కదా. అవి అక్కడ ఎలా ఫామ్ అయ్యాయి అంటే దరిదాపుగా 5000 సంవత్సరాల క్రితం పంచపాండవులు ఇక్కడ ఉండేవారని చెప్తుంటారు. అయితే వాళ్ళకి శివభక్తులు కాబట్టి శివునికి పూజ చేసేలాగా ఒక 5 అయితే వాళ్ళు నిర్మించుకున్నాయి. అందుకే అక్కడ 5 ఉంటాయి చూసారా? ఒకటి పెద్దగా ఉంది, అది ఎవరిదంటే భీముడిది అనమాట. సో అతది మాత్రం పెద్దగా ఉంటుంది అక్కడ శివలింగం. సో వాటిని పూజించేవారంట. ఇప్పుడు అది ఇంకా చాలా ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలలు ఎక్కువ వస్తున్నాయి. సాయంత్రం టైంలో అంట నార్మల్గా ఉంటాయంట. అయినా మీకు చూపించడానికి ప్రయత్నించా. సో అదనమాట. ఇంకా అయితే ఇది వచ్చేసి శివునికి డెడికేట్ చేస్తూ వాళ్ళైతే చేశారనమాట. 5000 సంవత్సరాలు అంటే ఇప్పుడా అండి? అదనమాట ఇక్కడ ఉన్న దీనికి చరిత్ర. చిన్న చరిత్రలేండి, బట్ బాగా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాగే పక్కన చూడండి సముద్రం, అరేబియా సముద్రం. మొత్తం మనం దీని చుట్టూనే ట్రావెల్ చేస్తున్నాము ఇన్ని రోజుల నుండి. అదనమాట. అలాగే అరేబియా సముద్రం నడి ఒడ్డున ఉన్న ఈ ఆలయం వచ్చేసి గంగేశ్వర్ అని పిలుస్తుంటారని చెప్పా కదా. గంగేశ్వర్ అని ఎందుకనంటే గంగా ప్లస్ ఈశ్వర్, అంటే గంగా అంటే సముద్రం, ఈశ్వర్ అంటే సో ఈశ్వరుడు కదా. సో అలాగా దీన్ని గంగేశ్వర్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ఖచ్చితమయంగా
సో న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. సో మనకు అక్కడ చూడడానికి ఒక చిన్న గుహలాగా ఉండే ప్రదేశం ఉంటుంది కదా, అది ఇంకా దీనికి ఉన్నటువంటి చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆలయం మీరు ఖచ్చితంగా ఇటు వస్తే మాత్రం ఈ దియు అనే ఐలాండ్. సో ఈ దియులోన ఏంటంటే ఈ దియు వచ్చేసి మనకు వేరే డిడి అనే నెంబర్ ప్లేట్తో రిజిస్టర్ ఉంటాయి వెహికల్స్ కూడా. మనకి ఏంటంటే ఈ దియు వచ్చేసి యూనైటెడ్ టెరిటరీ కిందకి వస్తుంది. దానికి అన్ని సపరేట్ ఉంటాయి అనమాట. ఆ స్టేట్లోనే ఒక పార్టే, బట్ ఏంటంటే సపరేట్గా డివైడ్ అయి ఉంటుంది. దీన్ని అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేశారంట, ఇది అండ్ గోవాని. తర్వాత వాళ్ళు ఇక్కడ నుండి దీన్ని వదిలేసి పెట్టి గోవాకి వెళ్ళిపోయారంట. అది ఇక్కడ ఉండే దీనికి దియులో అదనమాట. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి దియు ఫోర్ట్ వెళ్తున్నాం. ఇంకా మనకు పక్కన ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ హైట్లో కనిపిస్తుందా క్లాస్ తోటి చుట్టూతా. సో అదే అనమాట ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్. సో ఏంటంటే మనకు బైక్స్ అలో చేయట్లేదంట. మరి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి చూడ, ఎలక్ట్రిక్ వెహికల్స్ 25 రూపీస్ అంట బైక్ తీసుకెళ్ళడానికి. నడుచుకుంటూ వెళ్తే అయిపోయింది కదా సింపుల్గా అని నేను అనుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. సో ఇంకా ఇక్కడ చూడండి, ఏదో వెయిటింగ్ ఏరియానే ఏంటో చిన్న కాఫీ షాప్స్ అట్లా ఉన్నాయి. మనం ఇప్పుడు చూడబోయే నాకు తెలిసి నెక్స్ట్ దియు ఫోర్ట్కి వెళ్తాం. యాక్చువల్గా దియు ఫోర్ట్కి వెళ్తా అని చెప్పా కదా మీకు. సో మధ్యలో ఇది ఉంటుంది అనమాట, ఈ వార్ మెమోరియల్. ఇది చూసిన తర్వాత మనం నెక్స్ట్ దియు ఫోర్ట్కి వెళ్తాం. అది కూడా సేమ్ అరేబియన్ సముద్రం ఒడ్డునే ఉంటుంది, సేమ్ యాస్టీస్. ఆల్మోస్ట్ మనం చూసే 4 ప్రదేశాలు అంత సేమ్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కుక్రీ వార్ మెమోరియల్ మ్యూజియం. అండ్ ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తాగండి. ఇది లాక్ వేసి ఉంది, దీనిలోకి ఎవరిని కూడా అలో చేయరు. చూస్తున్నారా మొత్తం ఈ సైడ్ నుండి ఫస్ట్ చూపించేస్తా. లుక్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. ఇది వచ్చేసి వార్షిప్ అనమాట. చూడండి మొత్తం కంప్లీట్గా. అయితే సో ఇది ఇక్కడ ఇలా దీని మోడల్ని చేసి ఇక్కడ పెట్టారు. ఎందుకనంటే సో 1979 అంటే 1979లో ఏమైందంటే, 1979 కాదు 1917లో సో ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగిందనమాట, వాటర్లోనే, ఓషన్లోనే. సో వార్ జరిగితే ఏమైందంటే షిప్ అక్కడ మునిగిపోయిందనమాట, కంప్లీట్గా మునిగిపోతే దాని బేస్ మోడల్ అనమాట ఇది. సో దానికి చిహ్నంగా దీన్ని ఇక్కడ చేసి అయితే ఇప్పుడు చక్కటి కొంచెం హైట్లో, కింద నుండి కొంచెం హైట్లో దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. నిజంగా బాగానే ఉంది, చూడడానికి సూపర్గా కనబడుతుంది అసలు నిజంగా. అలాగే ఇది మీకు చెప్పాను కదా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మనకు ఆ టైంలో చనిపోయిన నావికులు ఉంటారు కదా మన ఇండియన్ సోల్జర్స్, అండ్ కెప్టెన్ మహేందర్ వచ్చేసి వాళ్ళకు చిహ్నంగా దీన్ని వచ్చేసి డిసెంబర్ 15, 1999లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి తిక్రమ్ అనే ఒక లైక్ ఏంటి, ఇది కొండ పైన ఉంటుందన్నమాట. ఇదంతా బీచ్ ఏరియా. అది ఇక్కడ చూసుకుంటే అదనమాట. ఇంకా సో ఇక్కడ నుండి నేను బయలుదేరి దియు ఫోర్ట్కి వెళ్తున్నాను. ఇంకా మన పక్కన ఇక్కడ నుండి దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే. చల్లగా వస్తుంది ఇక్కడ బీచ్ అయితే, గాడుపు అండ్ అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాయి. ఇంకా అలాగే దీని పక్కనే మనకు చూడండి ఇలా బీచ్ ఉందన్నమాట. సో అందరు కూర్చొని వచ్చి ఫోటో తీస్తున్నారు. నాకు తెలిసి సాయంత్రం వస్తే చాలామంది వస్తారేమో ఇక్కడికి, సేమ్ మనకు ద్వారకాలాగే అదనమాట. ఇంకా సో చూస్తున్నారా పక్కనే రోడ్డు ఇలా అండ్ పక్కనే బీచ్. ఇట్లా మనము వెళ్తూ ఉంటే బాగా మనకి ఏంటంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా నిజంగా. చెట్లు వచ్చేసినాయి ఇక చూడండి, బాగా అనిపిస్తుంది సైడ్ నుండి. ఫుల్ అలలు వస్తున్నాయి నిజంగా, గాడుపు అలలు అదిరిపోయింది. అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి దియు ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. చుట్టూ చెప్తానంతా వెళ్ళాక లోపలికి. ఫస్ట్ టికెట్ తీసుకుందాం వెళ్ళిపోయి. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాను, 100 రూపీస్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేస్తే టికెట్ ఇస్తారు. సో ఇక్కడ ఇదంతా వాటర్, ఇక్కడ కలుస్తూ ఉన్న సముద్ర వాటర్. అలాగే దీని చుట్టూ అంతా వాటర్ ఉంది. ఇంకా ఇక్కడ నాకు తెలిసి తిరగడానికి ఒక బేసిక్గా ఒక అబాండెడ్ హౌస్ అని చెప్పుకోవచ్చు దీన్ని, ఒక కోటను. చూడండి ఎంత హైట్ ఉన్నాయి గోడలు. కోట మొత్తం పిరంగులు అన్ని ప్లేస్ చేస్తున్నాయి, ఎవరి తీయలేదు. యా నాకు తెలిసి టైం పట్టవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:34 అంటే చాలా టైం వెళ్ళాలి ఫాస్ట్గా. కొంచెం కాస్త నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం
కొంచెం మంది లేండి, చాలానే పెద్ద ఉంది. ఇక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ పిరంగులు. నాకు తెలిసి అసలు ఇది అప్పట్లో వాళ్ళు ఇదంతా పాలించేది వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు అనమాట. సో నాకు తెలిసి అంతా అలాగే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ అదొక ద్వారం అండ్ ఇదొక ద్వారం, చూస్తే ఇంకొక ద్వారం ఉంది. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారేమో. సో లోపలికి వస్తే ఇలా ఉంది. స్టెప్స్ చూడండి ఎంత హైట్ ఎంత హైట్ పెట్టుకున్నారు ఏంది అసలు. అంత స్టామినా ఉండేది కావచ్చు అప్పుడు నాకు తెలిసి. ఓ మై గాడ్ అమ్మా, ఇది చూడండి, ఇది ఇట్లుంది మొత్తం మీద. సో అంతా పాత పడిపోయిందండి, ఏమంతగా లేదు, చక్కగా. అండ్ పైకి వెళ్ళడానికి వచ్చి ఇట్లా డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టారు ఇక్కడ. సో యాజ్ పైకి ఉంది అంతే. మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది, శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది అంతా. ఈ కోట అంతా మొత్తం పాత పడిపోయింది, అసలు శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. అంత చూడనికి ఏం లేదు, నథింగ్, అంతా కూలిపోయి ఎటు పోయినా కూలిపోయినట్టు కనబడుతుంది అంతే. ఇటు కాస్త ముందుకు వెళ్తున్నాను, కొంచెం ఇక్కడ ఏమో చూడడానికి ఉన్నట్టుంది, చూపిస్తా అక్కడికి కూడా వెళ్ళి. ఈ కోటలో కొంచెం చరిత్ర ఉందిలేండి దీనికి కూడా, ఎందుకంటే దీని అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు పాలించారంట అంతా. సో చెప్తాను మీకు ఏంటనేది. అయితే సో ఏంటంటే దీన్ని పోర్చుగీస్ లేదా డియూలి అని అన్ని రెండు రకాలుగా పిలుస్తారంట దీన్ని వచ్చేసి. అలాగే ఇది భారతదేశంలోనే పశ్చిమ తీరంలో దీవులో ఉన్న పోర్చుగీస్ నిర్మించిన కోట అని చెప్తుంటారంట. అంటే పోర్చుగీస్ వాళ్ళు నిర్మించిన కోట. ఈ కోటను వచ్చేసి 1600 శతాబ్దంలో దియో దీపం ఒడ్డున, అంటే ఈ ఒడ్డున తూర్పున పోర్చుగీస్ వాళ్ళు 1600 శతాబ్దంలో నిర్మించారంట. అలాగే ఈ కోటను వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 1535లో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ ఈ భాగాన్ని వచ్చేసి కంప్లీట్గా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడంట అప్పుడు. అలాగే ఈ గుజరాత్ సుల్తాన్లు బహదూర్ షా మరియు పోర్చుగీస్ వారు ఏర్పరచుకున్నారు రక్షణ కూటమి అంతా ఉంటుంది కదా, అలాగా వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎవరు దీన్ని ఛేదించుకోకుండా. ఇది అలాగే ఇది 1516 వరకు బలోపేతంగా ఉండేదంట, అంటే చక్కగా అంతా బాగుండేది. 1537 నుండి డిసెంబర్ 1961 వరకు భారత దండయాత్ర వరకు పోర్చుగీసు వారు ఈ భూభాగాన్ని అయితే పాలించారంట. అంటే దరిదాపుగా చాలా రోజులు పాలించారు. 1916 అంటే చాలా ఏళ్ళు పాలించినట్టే. దాని తర్వాత నుండి మన భారతీయులు అయితే దీన్ని స్వాధీనం చేసుకొని అప్పటి నుండి స్టిల్ ఈ ప్రజెంట్ రోజు వరకు అయితే దీన్ని పాలించడం జరుగుతుంది. ఐ మీన్ మన కంట్రోల్ ఉంది అన్నట్టు దాని అర్థం. అలాగే మనం చూసుకున్నట్టయితే 1535లో పోర్చుగీస్ వారు ఈ కోట నిర్మించడానికంటే అంతకంటే ముందు ఈ ప్రదేశం యొక్క ప్రాచీన చరిత్ర ఏంటంటే అనేక రాజులు మరియు రాజవంశంతో ముడిపడి ఉండేదంట కంప్లీట్గా. ఈ ద్వీపాన్ని 9వ శతాబ్దంలో చాడువా రాజ్పూర్ తర్వాత వాగవేల వంశం వారు ఆక్రమించుకుని తర్వాత దీన్ని పాలించినట్టుగా అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, అందుకే రాజవంశీకులు రాజులు పాలించారు కాబట్టి చూడండి ఇక్కడ పిరంగులు అన్ని ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నిజంగా దాన్ని పిరంగుని పేల్చే కింద చూడండి, దాన్ని పెట్టే బేస్ ఉంటది కదా, సో అది కూడా ఉంది. చూపిస్తాను, ఇక్కడ గుండు కూడా ఉంది చూడండి గాయస్, దగ్గరికి వెళ్ళి చూడండి. ఇది కింద లాక్ చేసి ఉంది ఇక్కడ, బయటికి రాకుండా. ఇక్కడ చూడండి, ఒక్క గుండు పెట్టి వెలిసిరంటే అంతే ఇంకా సంగతి, మొత్తం తునకలు అయిపోవాల్సిందే. ఇక్కడ సంథింగ్ ఏమో రాసి ఉంది, చాలా బందోబస్తు ఉంది గాయస్ నిజంగా. సో దీనికి అదియాలంటే ఎలా తీసుకెళ్తారేమో చూడండి. ఇది మనకు అగ్గిపెట్టి కాలిస్తే పేలుస్తా అన్నమాట, ఇది అదే రంధ్రం. ఇది అంత పెద్దగా చూడడానికి ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వాగ్వే ఉందో లేదో మరి, రూట్ అవుతుంది అని పక్కనే సముద్రం ఉంది చూడండి. ఉంది పక్క నుంచి రూట్ వే ఉంది. ఇక్కడ చూడండి, మరి నాకు అది తెలిసి అది ఒక జైల్ లాగానో మరి సంథింగ్ దాన్ని దేనిలాగా వాడుకునేదో. అక్కడ చూసారా, కొంచెం ఇక్కడ నుండి దరిదాపు ఒక 300-400 మీటర్లు ఉంటుంది. ఇంకా అది గాయస్ దీనిలో పెద్ద చూపించడానికి అయితే ఏం లేదు. సో మోస్ట్లీ ఉన్నంత వరకు కానీ చాలా పెద్దది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడున్నా, అక్కడి వరకు ఉంది చూడండి, లాస్ట్ వరకు ఉంది, చాలా పెద్దదే. బట్ ఇప్పుడు అంతా ఇంకా ఆల్మోస్ట్ డ్యామేజ్ కావడానికి వచ్చింది. ఇంకా
అలాగే ఇక్కడ ఈ కోట చుట్టూతా ఒక దరిదాపుగా 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో ఇంత గుంతదా పెట్టారు. మరి చుట్టూ ఏమేసేవారో ఏంటో కానీ మరి అది రక్షణ గోడలాగా ఉండేదో చాలా అలా దవ్వేసి కింద నుండి చాలా ఎత్తులో గోడ కట్టారు. మరి ఇంకా ఎవరు రాకూడదనే కదా ఆ భద్రంగా ఉండడానికి ఈ గోడనైతే ఎంత హైట్లో నిర్మించుకున్నారు. అది బాగుందిలేండి ఎంత. అలాగే నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా మంది మనకు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంటే వాళ్ళకు లండన్ పాస్పోర్ట్ ఉంటుందంట. ఎలాగంటే ఇక్కడ అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారని చెప్పా కదా, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనమాట. అప్పట్లో 3-4 జనరేషన్ల వెనక్కి చూసుకుంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇంకా మనకు ఇచ్చేస్తారు కదా ఆటోమేటిక్గా పాస్పోర్ట్ అండ్ రెసిడెన్సీ కూడా ఇచ్చేస్తారు మనకు 5 years దాటితే ఎలాగో. సో ఇచ్చేసారంటే అప్పటి నుండి వాళ్ళు చాలా రిచ్గా సంపాదించుకుంటున్నారట వాళ్ళైతే. ఇందాక ఒకరు కలిస్తే వాళ్ళతో మాట్లాడాను. మేమైతే లండన్ నుంచి వచ్చామని చెప్తున్నారు వాళ్ళు. 3 days అవుతుంది లండన్ నుంచి వచ్చి, కొత్త బైక్ కొన్నాను ఇక్కడ అని చెప్తున్నాడు. మొత్తం ఇంత లావు చైన్లు వేసుకున్నారు, ప్యూర్ గోల్డ్ అంట. ఇంకా మరి అది అలా ఉంది ఇక్కడ. పోర్చుగీస్ వాళ్ళు మొత్తం పాలించేది అంత ఏరియా అంతా. దామన్ దివాల్ ఏంటంటే చెప్పాను కదా యూనియన్ టెరిటరీ కిందకి వస్తుంది. యాక్చువల్గా గుజరాత్ రాష్ట్రంలోనే ఉంటుంది, బట్ ఏంటంటే దాని కిందకి వస్తుంది అనమాట, యూనియన్ టెరిటరీ కిందకి వస్తుంది. అలా ఉండిద్ది అనమాట. అన్ని సపరేట్గానే ఉంటాయి. మనకు వచ్చేసి జేతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ జేఎస్ అని చెప్పేసి ఉంటుంది గుజరాతీ, జేజీ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి డిడి అని ఉంటుంది, దామన్ దియు అని అనమాట దాని అర్థం. ఇంకా అది అలాగే నేను కోటను వచ్చేసి ఒక 100% అని అనుకుంటే దీంట్లో 10% మాత్రం చూడగలిగాను. బికాస్ నిన్న ప్రీవియస్ బ్లాగ్లో జూనాగఢ్ వెళ్ళా కదా, ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి స్టిల్. సో చాలా వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది అంతా చూపించాను అనుకుంటున్నాను. ఆ 10% కూడా అంతా చక్కగా ఉన్న ప్లేసెస్ మీకు చూపించాను. అండ్ ఇక్కడ నుండి బయలుదేరి పక్కనే మనకు ఐఎన్ఎస్ కుక్రీ మ్యూజియం ఉంటుంది అనమాట. పక్కనే మీకు మెమోరియల్ చూపించాను కదా ఇందాక, అక్కడ సేమ్ దానికి సంబంధించింది మేము ఇక్కడ మ్యూజియం ఉంటుంది అనమాట. చెప్పాను అన్ని మనకు సముద్రం ఒడ్డునే ఉంటాయి. ఒక యూ షేప్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ చోట ఇట్లా ఉంటాయి అనమాట అన్ని. సో అక్కడికి వెళ్తున్నాయి. ఇంకా చల్లో వస్తుంది, బీచ్ పక్కనే కాబట్టి. సో అదనమాట ఇంకా. సో అండ్ మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఇంకా వచ్చేసాం చూడండి. ఇది ఐఎన్ఎస్ వార్ మ్యూజియం అనమాట. యాక్చువల్గా లోపలికి వెళ్ళొచ్చు మనం, లోపలికి వెళ్ళి లోపల ఏంటనేది అనంత చూడొచ్చు. వెళ్తున్నారు అందరూ. ఇది ఇక మనం దీవులోనే లాస్ట్ స్టాప్. అండ్ ఇప్పటితో మనకు 8 days పూర్తి అయిపోయింది. ఇంకా 8 days పూర్తి అయిపోయింది. అలాగే ఇంకా గుజరాత్ స్టేట్కి కూడా మొత్తం కవర్ చేయడం అయిపోయింది. ఇక ఇదైతే ప్రస్తుతానికి వెళ్ళి లోపలికి చూసేసేద్దాం. టికెట్ దగ్గర తీసుకుందాం, ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, టైం లేదు అసలే. ఓకే, ఫాస్ట్గా వెళ్ళి చూపిస్తాను మీకు, ఎందుకంటే టైం లేదు యాక్చువల్గా. సో కుక్రీ అని చెప్పేసింది కదా, బెస్ట్ షిప్ అని చెప్పేసింది 2020 and 2021 అని చెప్పేసింది ఇక్కడ. సేమ్ అక్కడ మీకు ఏదైతే చెప్పాను ఇన్ఫర్మేషన్ సేమ్ అదే చూడండి ఇక్కడ 2013 and 2022 అదనమాట. ఇంకా సో వెళ్ళిపోయి లోపల చూసేద్దాం ఫాస్ట్లీ. వచ్చేసి చూడండి ఏసీ రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ సైలెన్స్ క్యాప్టెన్ అనమాట. వచ్చేసి క్రూజ్ది, ఆ షిప్స్ వాళ్ళది, ఫుడ్ చేసే వాళ్ళది, కిచెన్ది, ఎవ్రీథింగ్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలా అంతా ఇంకా ఎలా ఉంటుంది అనమాట. ఇక ఇది చూడండి, ఇది వచ్చేసి కిచెన్, ఇంక ఇదిగో వాష్ ఏరియా, ఇంకంతా ఇలా ఉంటుంది. ఇక చూడండి ఇది ఎగ్జిట్. బ్యాడ్జెస్ చూడండి, బ్యాడ్జెస్ అవి ఇస్తారనమాట. సరే అంతే. ఇంకా ఇంకా టైం లేదు యాక్చువల్గా. ఇప్పుడు 5:20 అవుతుంది, మనకు 6 బస్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ ఎక్కడ? ఓకే, ఇది ఎగ్జిట్ అంట. సో ఎగ్జిట్ అయిపోయాం అనమాట. అంతే, ఇంకా ఆల్మోస్ట్ అంతా చూసేసినాం. సేమ్ మనకు వైజాగ్ బీచ్లో ఉంటుంది కదా, సేమ్ అలానే అనమాట ఇదంతా. సో పైకి వచ్చేసాం. ఇంకా ఇది అంతా నావిగేషన్కి సంబంధించింది ఉంటుంది నాకు తెలిసి, డ్రైవర్ రూమ్ అలాగా. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ సో క్యాబిన్కి సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మ్యాప్స్ అంతా ఇక్కడ డిజైన్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఇండియా అండ్ ఇక్కడ ఇదనమాట. ఇక్కడ నుండి చూస్తూ ఇట్లా తీస్తారనమాట. ఇంకా చూడండి ఎట్లుందో మొత్తం వైర్లు, ఏమో ఉందంతా కంప్లీట్గా. దిగి రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది మనకి. చూడండి చక్కగా అంత ఎక్స్ప్లోర్ చేసిన, ఎందుకంటే రష్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:25 అవుతుంది టైము.
సో 6కి బస్సు ఉంది, మళ్ళీ వెళ్ళకపోతే అంత డిఫరెంట్ ఇక్కడ సిస్టమ్. సో అందుకే తొందర వెళ్ళిపోతున్నాను అక్కడికైతే. సో ఇక్కడితో ఇక ఈ వీడియో ఏం చేస్తున్నాను అదనమాట. ఈ 8 డేస్తో మన మొత్తం గుజరాత్ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మీకు ఇంటికి వెళ్ళే వ్లాగ్ వస్తుంది, మళ్ళీ ఇది కూడా వస్తుంది వ్లాగు. సో కొంచెం వెయిట్ చేయండి అంతే. సో నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ మనకంట మన నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.